హలో దోస్తులు, తెలంగాణలో నూతన గృహ ప్రవేశం ఎట్లా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తా చూడండి. దీన్నే కొత్తింట్లో కూడా అని కూడా అంటారు. తెల్లారుజామున 3 గంటలకు లేచి మంచిగా తానం చేసి తయారయ్యి ఆవు దూడను పట్టుకొచ్చి కాళ్ళు కడిగి బొట్టు పెట్టి ఇట్లా తువ్వాలలు కప్పి మంచిగా పూజ చేసి ఆవు దూడను ఫస్ట్ ఇంట్లోకి ఆహ్వానిస్తాం. ముందుగాల ఆకిట్ల అడుగుపెట్టిన ఆవు దూడకు అందరూ స్వాగతాలు పలుకుతారు. అటెనక ఇంటి ఆడబిడ్డలందరూ కలిసి కూరాటి కుండలు అన్ని ఎత్తుకొని ఇలా దిష్టి గుమ్మం చుట్టూ తిరుగుతారు. తిరిగిన తర్వాత దిష్టి గుమ్మం దిష్టి తీసిన తర్వాత గుమ్మడికాయ పలగొట్టి ఇట్లా ఆవు దూడను ఇంట్లోకి పంపిస్తారు. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి ఇంట్లో అడుగుపెట్టిందన్నట్టు ఈ ఆవు దూడను ఆహ్వానించి తర్వాత అక్క చెల్లెలందరూ ఆడపడుచులందరూ లోపలికి వస్తారు. ఇట్లా కూరాటి కుండలు పూజ రూమ్కి తీసుకుపోయి అట్లా కూరాటి కుండలు అనేటివి ఫోటోలు అనేటివి కొత్త ఫోటోలు అనేటివి పెడతారు. ఈ ఆవు దూడను మన ఇంట్లో ఎన్ని గదులు అయితే ఉంటాయో అన్ని గదులలో ఒక్కొక్క గదికి ఇట్లా తింపుకుంటూ తీసుకొస్తారు. తర్వాత అరటిపళ్ళు ఇట్లా బియ్యం కానీ తినిపించి ఆవు దూడను మంచిగా సాగనంపి ఇంటికి పంపిస్తారు.